వర్ల కుమారరాజా గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మండలాధ్యక్షులు చంద్రబాబు గారికి, మరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారికి, సెక్రటరీ రాంబాబు గారికి, పార్టీ కార్యకర్తలందరికీ, అలాగే పోలీస్ శాఖ వారికి, మీడియా వారికి, ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మొన్న 5 రోజుల కిందట మా గ్రామంలో దళిత పోరాట ఉద్యమ సమితి అనేటటువంటి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఈ 40 సంవత్సరాలు అయిందండి. అప్పుడు ముందడుగు స్కీమ్ కింద అనేక గ్రామాల్లో ఈ స్కీమ్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఆ ఇంటి పెద్దకి ఆ రోజున ఆ స్కీమ్లో సభ్యుడిగా చేర్చడం జరిగింది. తర్వాత వాళ్ళ కొడుకులు పెద్దోళ్ళు అయ్యి వివాహాలు అయిన తర్వాత మళ్ళీ అతను ఒక కుటుంబీకుడు అయినప్పుడు వాళ్ళకు కూడా సభ్యత్వం దానిలో చేర్చుకోవడం ఇప్పుడు వరకు కొన్ని గ్రామాల్లో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మా గ్రామంలో అయితే అలా జరగలేదు. అక్కడ 20 మంది కుటుంబాల్లో 3 కుటుంబాల వారు చనిపోవడం జరిగింది, వాళ్ళని తీసేయడం జరిగింది. ఇప్పుడు ఉండేది 17 కుటుంబాల వారు. ఆ 17 మంది కూడా గ్రామస్తులకి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది వేరే ఎవరితో కూడా వాళ్ళ సంప్రదింపులు ఉండవండి. ఆ 17 మంది కూడా ఎలాగంటే అతి రహస్యంగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళే ఒక చాటి మీటింగ్ వేసుకుని అసలు గుట్టు బయటికి రాకుండా ఊపిరి బయటికి రాకుండా జరిగించుకుంటూ ఉంటారు. ఎవరన్నా అడిగితే మా విషయాలు మీకెందుకు అని అంటారు. ఒకనొక దశలో ఆ చెరువు కట్టల మీద కూడా గ్రామస్తుల్ని ఎవరిని కూడా నడవనీయకపోవడం కూడా జరిగింది. సరే, అన్నిటికీ సహించుకున్నాం. మనవారిగా మనమే, ఇంకో కులం లేదు అక్కడ, మనమంతా దళితులమే, మన వాళ్ళే తింటున్నారుగా పోనే, అందరికి ఎంతో కొంత ఒక కుంట ఎకరం పొలాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, బాగా బ్రతుకుతారు అందరూ. అంత హీనదశలు ఎవరూ లేరు. కానీ ఆ 40 సంవత్సరాల కిందట అప్పుడు ప్రెసిడెంట్ గారు మా మామగారేనండి. ఆయనే ఉద్యమం చేశాడు. నిజంగా పోరాడు, బోధించు, సమీకరించు అనేటటువంటి ఆయన అంబేద్కరిజాన్ని ఫాలో అవుతూ నాగదేశ కోటేశ్వరరావు గారు వీళ్ళకి అప్పుడున్న ఏపీ రావు గారు పద్మారావు గారి దగ్గర తిరిగి మా ఊరు కలెక్టరే దాన్ని సాధించుకొచ్చి వీళ్ళని చేర్చడం జరిగింది. అది కొన్ని గ్రామాలు జరిగినప్పుడు దాని పూర్వాపరాలు కొన్ని తెలియక తర్వాత కుటుంబాల వారిని కూడా వాళ్ళ కుటుంబీకులను పెద్ద అయిన తర్వాత చేర్చాలనే ఉద్దేశం అప్పుడు తెలియకపోవచ్చు. అందుకని అలా రాయకపోవచ్చు. కొన్ని లోపాలు అప్పుడే కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న విషయాన్ని బట్టి తెలుసుకుంటే ఈ యొక్క స్కీమ్లో కుటుంబాల్లో 2-3 ఉన్నా వారికి కూడా భాగస్వామ్యం ఉంది. కానీ మా గ్రామంలో ఆ భాగస్వామ్యం లేదు. 40 సంవత్సరాలు ఉండబట్టే ఇప్పటికీ కొనసాగుతారు. కొంతమంది దానిలో భాగస్వామ్యం కానీ ఎలాంటి లబ్ధి లేనటువంటి ఇంకా 50-60 కుటుంబాలు వాడు ఉన్నాయి లేనటువంటి వాళ్ళు ఏమంటారంటే, మాకు కూడా ఇవ్వచ్చు, అన్ని గ్రామాల్లో ఇలా ఉంది అవకాశం, మేము లేనోళ్ళం కదా, మాకు అవకాశం కల్పించకూడదా? మొన్న వచ్చిన మీటింగ్లో కొంతమంది నా దగ్గర మాట్లాడారు. వచ్చి అక్కడ దళిత పోరాట సమితి అని పెట్టారు, మనమంతా దళితులు, నిజమే, ఎవరు వెళ్ళరండి. అక్కడ ఉన్న 17 కుటుంబాలు కూడా పక్క వైఎస్ఆర్సీపీ, ఒక్క టీడీపీ క్యాండిడేట్ అందులో లేడు. టీడీపీ అన్నవాళ్ళు ఆ మాట వినటానికి కూడా వెళ్ళరు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మనం వైఎస్ఆర్ అని చూపించి ఈ జనాలందరూ మా వాళ్ళని చూపించుకుంటారని భయపడి మా వాళ్ళు వెళ్ళరు. అక్కడికి వెళ్ళరు, వింటారు దూరం నుండి. కొంతమంది దాన్ని అబ్జర్వేషన్ చేస్తారు, వాళ్ళ మాటలు వినపడతాయి. కానీ ఇప్పుడు గ్రామస్తులకి ఏంటంటే 40 సంవత్సరాల నుంచి వీళ్ళే అనుభవిస్తున్నారు, మరి మనకు కూడా అవకాశాన్ని ఇస్తే మనం వెళ్ళి మాట్లాడతాం. ఇవాళ అనుభవించేవారు ఏమంటారంటే, గ్రామస్తులు మాకు సహాయం చేయట్లేదండి, వాళ్ళు చెప్పరండి అంటారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు కైలా అనిల్ కుమార్ గారి దగ్గరికి అది చెప్పారు. 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలోకి వచ్చి ఒక పని చేయలా, గ్రామంలోనే సందర్శించలా. ఓట్లు ఎలక్షన్ ముందు వచ్చాడు, ఓట్లు వేసారు మనవాడని చెప్పేసి ఆ రోజున అతి తక్కువ ఓట్లతో మరి ఆమె ఓడిపోయింది. అది జరిగింది, అయిపోయింది. వచ్చాడు, గెలిచాడు, నేను అది చేస్తా ఇది చేస్తాను ఎన్నో హామీలు ఇచ్చాడు. తర్వాత వాళ్ళు వెళ్ళి తీసుకురాలేకపోయారు, ఆయన పని చేయలేకపోయారు. ఇవాళ పనులు చేసే విషయంలో ఆ అనిల్ కుమార్ చేయలేకపోయాడు, మన కుమారరాజ్యాన్ని కూడా రానికూడదు మన గ్రామానికి అని వీళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం, గ్రామంలో అభివృద్ధి జరగనీయకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు కొంతమందిని కలుపుకుని వీళ్ళంతా ఇదే ఉద్దేశంతో కుమారరాజా గారి దగ్గరికి 2 సార్లు మేము వెళ్ళాం, చేద్దాం చూద్దాం అన్నారు. ఇంకా అంతకంటే ఆయనకే తెలీదు ఆ విషయం పూర్తిగా. ఆయన కొత్తగా వచ్చారు. 40 సంవత్సరాల నాటి ఈ ప్రక్రియ ఇది. ఇప్పుడు తెలుసుకున్నారు విషయం అంతా.
మాట్లాడుతున్నారు. శభాషైన మాటలు మాట్లాడారు. అందరినీ కూర్చోబెట్టి, గ్రామస్తులు ఇరు వర్గాలను కూర్చోబెట్టి, మీరు మేము కూర్చుని, రెండు పార్టీలు కూర్చుని, విమర్శలు చేసే నాయకులు మీరు మేము కూడా కూర్చుని గ్రామస్తుల సమస్యను పరిష్కరిద్దాం. మా కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇది మంచి ప్రభుత్వం, మంచి చేసేదే కానీ చెడు చేసే ప్రభుత్వం కాదు అని శభాషైన మాట మాట్లాడారు. అది చేయకపోతే ఆయన మాట్లాడరు కదా. చేస్తాం, అందరం ఆయనకి సహకారులుగా ఉంటాం, సహాయంగా ఉంటాం. మా గ్రామంలోకి వీళ్ళంతా వచ్చి కూర్చుంటే గ్రామస్తులందరితో కూడా ఇప్పుడు ఉన్న 17 కుటుంబాల వాళ్ళు కూడా మిగతా 50 కుటుంబాల వాళ్ళు కూడా కలుపుకుంటామంటే ఇప్పుడే సిద్ధం. మేమంతా మా ఎమ్మెల్యే గారిని తీసుకెళ్తాం, సిద్ధపరుస్తాం. మరి పేరు నాని గారును కైలానీలు గారు సిద్ధమా ఈ పని చేయటానికి? రమ్మనండి, తేల్చుకుంటాం. గ్రామంలో కూర్చుని మీరు మేము కూర్చోవాలి. మీరు ఒక్కడే వచ్చి గ్రామం అంతా వైసీపీయే, ఇక్కడ తెలుగుదేశం లేదు, గుమ్మానికి ఒకళ్ళు రండి, ఇంటికి ఒకళ్ళు రండి అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తే అది సరికాదు. అందరిని పిలవండి. మీరు వచ్చారు, అమ్మా ఏంటి అని పరిస్థితి ఎప్పుడైనా అడిగారా? ఎవరిని అడగరు. రహస్య మంతనాలు ఇవన్నీ. అసలు వైసీపీ అంటేనే రప్ప రప్ప నరుకుడు. ఈ రప్ప రప్ప భాష నేర్పుతారు కానీ వాళ్ళకి మంచి మాటలు, మంచి ప్రభుత్వం, మంచి గుణపాఠాలు నేర్పరు. ఈ కింది స్థాయి నాయకులందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు ఉంటున్నాయి. వీటిల్లో మనం రప్ప రప్ప ఓడిపోతాం ఎలాగో కనుక ఈ రకంగా ఎక్కడన్నా ఒక గ్రామంలో ఒక సమస్య మనకు దొరికితే ఆ సమస్యని పట్టుకుని వేలాడుతూ దాన్ని పట్టుకుని అక్కడ ఒక 10 మందిని పోగు చేసుకుని ప్రతి గ్రామా నుంచి 10-20 మందిని సమస్యాత్మక గ్రామాల్లో ఏదైనా ఉంటే మన పోగేసుకుని మాకు ఉన్నారు జనాలని మీడియా ముందు చూపించుకోవడానికి తయారయ్యారు. వాళ్ళు మంచి నాయకులు కాదు, వాళ్ళ నాయకుడే వాళ్ళకి ఆ మంచి నేర్పలేదు. మా సీఎం చంద్రబాబు నాయుడు గారు నాయకులను ఎప్పుడు కూడా వాళ్ళని వర్తిస్తూ ఉంటారు. సక్రమంగా ఉంటేనే, లేకపోతే మీరు కొనసాగరు అని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా మంచి గుణపాఠాలు నేర్పుతూ ఉంటారు. వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా సహకారిగా ఉంటారు. మా గ్రామాభివృద్ధికి వాళ్ళందరి మాటలు మీరు పట్టించుకోవద్దు సార్, అభివృద్ధి ఆగిపోతుంది, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ పనులు మనం జరిగించుకుందామండి, మీరు రండి. అందరికీ సార్.